పార్లమెంట్లో నీట్ అంశంపై చాలా రగడ జరిగింది. పరీక్షల అక్రమాలపై వెంటనే చర్చించాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తే దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. రాజ్యసభలో చైర్మన్ అలాగే లోక్సభలో స్పీకర్ కూడా విపక్షాలను వారించే ప్రయత్నమే చేశారు. ఈ నేపథ్యంలో ఈ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే ఎక్కువ మంది ఉంటారు నీట్ పరీక్ష రాసేవాళ్ళు. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే ఎందుకు మాట్లాడలేదనేది మనం ఇదివరకే మాట్లాడేసాం. దానికి వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా బీజేపీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి ఉన్నాయి కనుక మాట్లాడలేదు. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి అంటే పార్లమెంట్లో నీట్ ఎందుకు చర్చించకూడదు? అసలు పార్లమెంట్లో ఇష్యూస్ మీకు రకరకాల పద్ధతుల్లో పార్లమెంటుకు మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటుంది. అంటే మీకు వాయిదా తీర్మానం ద్వారా ప్రతిపక్షాలు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మీరు పార్లమెంట్ ఎజెండాను పక్కకు పెట్టైనా ఈ అంశాన్ని చర్చించండి. అలాగే కాల్ అటెన్షన్ మోషన్, ఇలా అనేక రూపాల్లో మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. ఇది పార్లమెంట్లో రోజు చర్చించబడేటువంటి అంశం. 0 అవర్లకు కావచ్చు, కాల్ అటెన్షన్ మోషన్ ద్వారా కావచ్చు, లేదా షార్ట్ డిస్కషన్ ద్వారా కావచ్చు, అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారా పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను పార్లమెంట్లు చర్చిస్తాయి. సో ఇవాళ 24 లక్షల బిడ్డల జీవితాల భవిష్యత్తుకు సంబంధించింది. అసలు నీట్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? నీటే కాదు, ఇప్పుడు యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దయింది. ఇలా వరుసగా పరీక్షల్లో పేపర్ లీకులు, గందరగోళాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ప్రభుత్వమే తొలగించాల్సి వచ్చింది. సో ఇంత ఓపెన్గా ఆందోళన జరుగుతుంటే, లక్షల కుటుంబాల గురించి ఆందోళన జరుగుతుంటే పార్లమెంట్ ఎందుకు చర్చించకూడదు? 50 ఏళ్ళ కిందటి ఎమర్జెన్సీని పార్లమెంట్ చర్చిస్తుంది, కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీని చర్చించదా? సో ఇంతకన్నా ఇది ఒక రకమైన ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ కదా. పార్లమెంట్ చర్చించటానికి ఏ కారణం రీత్యా నీట్ అనేది ఇన్ఎలిజిబులో చెప్పండి. సో అంటే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది కనుక, ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉంది కనుక, ప్రభుత్వ వైఫల్యము ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతుంది కనుక, పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షం ఉంది కనుక మేము చర్చనే చేయం. మీరు మణిపూర్ పైన చర్చ పెట్టరు, అదాని పైన చర్చ పెట్టరు, ఆఖరికి నీట్ పైన కూడా చర్చ పెట్టరంటే ఎట్లా? సో నీట్ పైన కూడా మీరు డిస్కషన్కు రెడీ కాకపోతే మరి పార్లమెంట్ ఉన్నది దీనికండి? నాకు అర్థం కాదు. పార్లమెంటు 50 ఏళ్ళ కిందటి ఎమర్జెన్సీ, 70 ఏళ్ళ కిందటి బ్రిటిష్ పాలన, 80 ఏళ్ళ కిందటి పోర్చుగీసు రాక, 90 ఏళ్ళ కిందటి డచ్ వారి పాలన, లేదు ఇంకా కావాలంటే 1000 సంవత్సరాల కింద మౌర్య చంద్రగుప్తుడి కాలంలో జరిగినవి చర్చించి కూడా కూర్చుందామా? నేనేం ఎమర్జెన్సీని చర్చించకూడదని అంటలేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఖచ్చితంగా ఎమర్జెన్సీని మళ్ళీ చర్చించుకోవాలి. ఎలా చర్చించుకోవాలంటే ఆ పరిస్థితులు దేశంలో మళ్ళీ రాకుండా చర్చించాలి. కానీ ఇవాళ నీట్ ఎగ్జామ్ చర్చించమంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా అని అడిగేది. కనీసం పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా ఆందోళన చెందుతున్న బిడ్డలకు. ఇక ముందు పరీక్షలైనా సరిగా జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగంలో దాన్ని మెన్షన్ చేశారు కదా, మరి చర్చించడానికి ఏంటి అభ్యంతరం నాకు అర్థం కాదు.